శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక ఏప్రిల్ మాసంలో సింహరాశి వారికి గనక మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఈ నెలలో కొంత సంతోషకరంగా ఉంటుంది. ఉద్యోగాలలో ప్రమోషన్లు రావడము, వృత్తిలో వ్యాపారంలో వృద్ధి పొందడము జరుగుతుంది. కానీ కొంత అపజయంపు కూడా జరగడానికి ఆస్కారం ఉంది. పనులలో చేసేటువంటి పనులలో ఆటంకాలు ఏర్పడడం అనేటువంటిది కూడా ఉంది. వాహన ప్రమాదాలు, అనేక సమస్యలు చుట్టుముట్టి ఉండడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక ఏప్రిల్ మాసంలో సింహరాశి వారికి మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడం, బంధువులతో మిత్రులతో విరోధం ఏర్పడడం, కొంత అనుకోని విధంగా కొంత ధనము నష్టపోవడము, చేయని తప్పుకు శిక్షలు అనుభవించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. వృధా ప్రయాణం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక సింహరాశి వారికి ఏప్రిల్ మాసంలో రెండవ వారం కనుక చూసినట్టయితే ధాన్య నష్టము, డబ్బు నష్టము, వ్యవసాయదారులకైతే ధాన్య నష్టము ఉంటాయి. కోపతాపాలు పెరిగిపోతుంటాయి. ఈ సింహరాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో వాటిని తన అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది. పనుల యందు ప్రతి పని యందు కూడా ఆలస్యంగా ఏర్పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మనశ్చాంచల్యంగా ఉంటుంది. కాబట్టి ప్రతి దానిని ఆలోచించి అడుగులు ముందుకు వేయడము చాలా మంచిది. ఇక మూడవ వారంలో కూడా కొన్ని కష్టాలు అనుకోని విధంగా రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సింహరాశి వారికి కొన్ని కష్టాలు తొలగిపోతూ ఉంటాయి. కొంత సుఖం లభిస్తూ ఉంటుంది. చేసినటువంటి ఒక రుణ బాధలో కొంత రుణం తీరిపోవడానికి మూడవ వారంలో ఆస్కారం ఉంది. బంధుమిత్రులతో సహజీవనం చేయడము, అందరితో కలిసిమెలిసి ఉండడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక నాలుగవ వారాన్ని కనుక వచ్చినట్టయితే కొంతవరకు యత్నకార్య భంగము, కొంత కార్యక్రమాలు ప్రారంభం చేసినా కొంతవరకు జరిగి అవి ఆగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కుటుంబంలో కలహాలు ఏర్పడేటువంటి ఒక అవకాశం ఉంది. అనారోగ్యం ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఏ సమస్యనైనా కానీ చాలాగా ఆలోచించి ప్రతిదానికి ఆలోచించి అడుగు ముందుకేయండి. కోపోద్రేకాలకు వెళ్ళకండి. సింహరాశి వారికి సహజంగా కోప వ్యక్తులే. అందులో ఈ గ్రహస్థితి మంచిగా లేకపోవడం వల్ల ఇంకా కోపం పెరిగిపోతూ ఉంటుంది. దానివల్ల మనస్సు చాంచల్యం అయిపోతుంది. తన కోపమే తన శత్రువు. దానివల్ల మన కోపమే మనకు అన్ని రకాలుగా శత్రువుగా ఏర్పడి మన జీవితాలను పాడు చేస్తూ ఉంటుంది. కాబట్టి కోపోద్రేకాలకు పోకుండా సావధానంగా ఆలోచించి ఈ సింహరాశి వారు కనుక ముందుకు అడిగేసినట్టయితే చాలా మంచిది. ఈ సింహరాశి వారు ఈ నెలలో ఆదిత్య హృదయము అనేటువంటి ఒక స్తోత్రాన్ని కనుక పారాయణం చేసినట్టయితే వారికి అన్ని విధాల సుఖము సంతోషము కలిగి సుఖంగా ఉంటారు. ఇది శుభం.